ఆఫ్టర్ లాంగ్ టైం మన యూట్యూబ్ లవ్ కంటెంట్కి ఒక కామెంట్ అయితే వచ్చింది. అన్నయ్య, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, తనంటే చాలా ఇష్టం, చాలా పిచ్చి. ఎంతంటే అసలు ఇప్పుడు ప్రెసెంట్ 24 hours తనే గుర్తొస్తారు. కానీ తనకి నేనంటే ఇష్టమే కానీ కావాలని చెప్పడు. ఎన్నిసార్లు అడిగిన ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఎందుకని పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వండి అని. అయితే ఈ కామెంట్లోని అమ్మాయికి అబ్బాయి మీద ఎప్పుడు నుండి ఫీలింగ్ స్టార్ట్ అయింది అండ్ వాళ్ళ మధ్య బాండింగ్ ఎప్పటి నుండి ఉంది అనేది అయితే మెన్షన్ చేయలేదు. అండ్ ఇంకొకటి, అబ్బాయికి అమ్మాయి అంటే ఇష్టము అని ఎలా చెప్పింది అనే విషయం కూడా అందులో మెన్షన్ చేయలేదు. సో బేసికల్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుందాం. ఒక రిలేషన్షిప్లో లాంగ్ రన్ అవ్వాలి అంటే ఇద్దరి మధ్య ఆ ఫీలింగ్ అండ్ ఆ వైబ్ అండ్ ఆ కంపానియన్షిప్ ఉండాలి. ఒకరి వైపే ఎఫర్ట్ ఎంత పెట్టినా ఇంకొకరికి ఆ ఫీలింగ్ లేకపోతే మాత్రం ఆ రిలేషన్షిప్ ఎక్కువ కాలం నిలబడదు. అండ్ మా బాయ్స్ ఎందుకు రిజెక్ట్ చేస్తారు అంటే బేసికలీ మేము రిజెక్ట్ చేయాలనుకోము. ఇన్ఫ్యాక్ట్ ఆ థాట్ కూడా రాదు. ఒకవేళ అలా అనుకుంటున్నాము అంటే రెండే రీజన్స్ ఉంటాయి. ఒకటి సిల్లీ రీజన్, అదేంటి అంటే కెరియర్ పాత్. తప్పుగా అనుకోకండి బాయ్స్. ఏంటి అంటే మనం కెరియర్ చూస్ చేసుకునే టైంలోని ఒక అమ్మాయిని ఇన్వాల్వ్ అవ్వకూడదని అనుకుంటాం. ఎప్పుడు ఒకవేళ ఆ అమ్మాయి మనకి కనెక్ట్ అవ్వకపోతే, నిజంగా ఒకవేళ అమ్మాయి కనెక్ట్ అయితే మనం టైం తీసుకుంటాం తప్ప అమ్మాయిని లైట్ తీసుకోము. అండ్ సెకండ్ థింగ్, ఇది మెయిన్ రీజన్. సింపుల్గా చెప్పాలి అంటే ఆ అమ్మాయి మీద మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు అండ్ తన మనతో ఆ ట్రావెల్ అనేది కంటిన్యూ చేయలేదు అండ్ మనకు ఆ రిలేషన్షిప్ వర్కౌట్ కాదు అని ఫీల్ అయినప్పుడు మనం వద్దనే చెప్తాం. ఇప్పుడు అమ్మాయి గురించి మాట్లాడదాం. అమ్మాయికి 24 hours తను గుర్తొస్తున్నాడు అంటే తను ఎమోషనల్గా కనెక్ట్ అయ్యిందని అర్థం. బట్ 24 hours మనకి ఎవరు గుర్తు రారమ్మా, మనమే గుర్తు చేసుకుంటాం. అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అని ఒక కోట్ ఉంది. సో తను నిన్ను డైరెక్ట్గా వదిలేమని చెప్పను, బట్ అన్వాంటెడ్ థింగ్స్కి మన వాల్యుబుల్ టైంని ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు. సో నీ టైంని ఒక వర్క్ మీదకి షిఫ్ట్ చేసుకో. సక్సెస్ వచ్చాకో లేదంటే ఆ మధ్యలోనో ఆ అబ్బాయికి నీ మీద ఫీలింగ్స్ కలిగినా, నీ ఫీలింగ్స్ చేంజ్ అవ్వకుండా తన మీద అలాగే ఉండిపోయినా యూ గో హెడ్. లేదంటే యూ జస్ట్ మూవ్ ఆన్. ఎందుకు అంటే యు ఆర్ ద గర్ల్, యు ఆర్ సో స్ట్రాంగ్ అండ్ యూ క్యాన్ బీ ఇండిపెండెంట్. అన్నీగా చెప్తున్నాను. ముందు లైఫ్ గురించి ఆలోచించండి అమ్మా, తర్వాత రిలేషన్షిప్ అంటారా ఏదో ఒకటి.